ఫోన్ ట్యాపింగ్ పై కీలక విషయాలు ప్రస్తావించారు ఆర్ఎస్ ప్రవీణ్. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు, 2017లో సుప్రీంకోర్టు క్లియర్ గా దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చింది అన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ అనుమతితో నెంబర్స్ ని మానిటర్ చేస్తారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాటిని అప్రూవ్ చేస్తారు అన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ వీటిపై రివ్యూ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ ట్యాపింగ్ ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేస్తారు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఇవన్నీ చట్టంలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోం ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా, జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది. ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంను తయారు చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ లో అధికారులను మాత్రమే విచారించాలి, రాజకీయ నాయకులకు ఏం సంబంధం అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజకీయ నాయకులకు ట్యాపింగ్ కి అసలు సంబంధం ఏంటి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆనాటి అధికారులను విచారించాలని డిమాండ్ చేశారు. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీస్ అధికారులకు తెలియదు, తెలియనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండ్రు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా, పోలీస్ అధికారులను చేయకుండా, ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం?